పార్క్ చుట్టూ వన్ వే ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. దీంతో వాహనదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ వన్ వే పై సరైన అవేర్నెస్ లేకపోవడంతో చాలా మంది పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఆంక్షల అమలుతో వాహనదారులకు కష్టాలు మొదలయ్యాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అయితే కాస్త స్వల్ప ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మాధాపూర్ వెళ్ళడానికి మామూలుగా అయితే అక్కడ రైట్ టర్న్ తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఆ రైట్ టర్న్కి అనుమతిని నిరాకరించారు, ఎందుకంటే వన్ వే కారణంగా. దీంతో పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఆ బ్యారికేడ్లను తొలగించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నించారు. దీంతో వాహనదారులకు సర్ది చెప్పి పోలీసులు అక్కడి నుంచి పంపిస్తున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర వాహనదారుల గొడవకు సంబంధించి మరింత ఇన్ఫో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మెయిన్ మనం ఉన్న జంక్షన్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి ఫిలిం నగర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. టువర్డ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలామందికి ఈ ఫస్ట్ డే కావడంతో స్ట్రైట్ వెళ్ళేటువంటి రోడ్డు క్లోజ్ ఉంటుందనేటువంటి విషయం తెలియక ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో కొంతమంది కమిటర్స్ ఉన్నారు. సో వాహనదారులకు సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఫిలిం నగర్ మెడికవర్ హాస్పిటల్ పోవాలి, అర్జెంట్ ఒక మెడిసిన్ ఇవ్వాలి. మెడికవర్ హాస్పిటల్ పోవాలి. పేషెంట్ టేబుల్ మీద ఉంది బాటే ఒక ఈటీ ఉంది నా దగ్గర, అది ఇవ్వాలి పేషెంట్కి. ఇట్లా మీరు ఇట్లా బ్లాక్ చేసి అంతా తిరిగి వచ్చి పేషెంట్ తెచ్చుకోవాలా? ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. జస్ట్ ఈ బారికేడ్ తెలిపోతే మీకు అక్కడ ఇచ్చారు కదా యూటర్న్ చెప్పాలి కదా ఇది బ్లాక్ ఉందని. అక్కడ ఏం చెప్పాలి? అట్లా చెప్తే అట్లా వెళ్ళిపోతే అక్కడ ముందు పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. మరి రైట్, అది ఇక్కడ వాహనదారులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళేటువంటి రోడ్ అంటే చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఈ స్ట్రైట్ ఇక్కడ వరకు ఆ సిగ్నల్ వరకు ఓపెన్ చేసి రైట్ అలో చేసి ఇచ్చి ఉంటే బాగుండేటటువంటి ఒపీనియన్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మన జూబ్లీ చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళాలన్నా సరే యూటర్న్ ఉంటుందో, సో ఆ యూటర్న్ దగ్గరే క్లియర్గా అక్కడే స్టాప్ చేసి ఒక బోర్డు ఏర్పాటు చేసి ఉంటే అక్కడనే తీసుకునే వాళ్ళం, కానీ అక్కడ సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీంతో స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్ రోడ్ అంటే చెక్ పోస్ట్ నుండి రైట్కి వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే దాన్ని బ్లాక్ చేశారో కేవలం ఇక్కడ స్ట్రైట్ వెళ్ళడానికి లేదు, కంపల్సరీ ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది ఇక్కడ మనం చూడొచ్చు బ్యారికేడ్స్ని సైతం తీసేసి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ప్రజెంట్ వారిని పోలీసులు నిలువరిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాము. సో కొంతమంది ఇక్కడ ఏదైతే చెక్ పోస్ట్ నుండి తాము రైట్ టర్న్ తీసుకోవాలి, మాదాపూర్కి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ రైట్లో ఉన్నటువంటి హాస్పిటల్ పని మీద తాము వెళ్ళాల్సి ఉందంటూ చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ని కొంతమంది వాహనదారులు తొలగించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని నిలువరిస్తున్నటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తున్నాము. కొంతమంది కమిటర్స్ ఆల్రెడీ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి? గచ్చిబౌలి. ఐఎమ్ ఎ షూటర్. ఓకే ప్లీజ్. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్ వే ఆంక్షలపై పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నారు. పార్క్ చుట్టూ మొత్తం 13 లైన్ చేంజర్స్ ఉన్నాయి. అలాగే 10 ఎగ్జిట్స్ని కూడా ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్ అలాగే సైన్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆంక్షలపై TV9 కూడా చాలా రోజులుగా అవేర్నెస్ కల్పిస్తూనే వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్ వే ఆంక్షలపై డెమోని ఇప్పుడు మనం మరొకసారి చూద్దాం. దీనిలో ఈ కేబీఆర్ చుట్టూ 360 డిగ్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యూని డైరెక్షనల్గా వాహనాలు వెళ్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఇది ఎన్టీఆర్ భవన్ ఉంది. చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు ఈ 4 లేన్ కూడా ఈ డైరెక్షన్లో మాత్రమే వెహికల్స్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ లేన్ 2 అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలంటే ఇక్కడ జిమ్ఖానా క్లబ్ దగ్గర దాటిన తర్వాత మీడియన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి రావచ్చు, వచ్చి ఎన్టీఆర్ భవన్ వచ్చి ఫ్రీ లెఫ్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో అలానే ఈ 2 జంక్షన్ మధ్యలో ప్రతి జంక్షన్ మధ్యలో లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాము.
ప్రజలు దాన్ని సైనేజ్ ద్వారా తెలుసుకొని మీరు ఈ రైట్ సైడ్ లేన్లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్కి ఎక్కడ రావాలనే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంది, ఇక్కడ రోడ్ నెంబర్ 12 ఉంది. సో ఇక్కడ నుంచి మీరు లేన్ 2లో అంటే రైట్ సైడ్లో వస్తున్నారంటే క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత మీకు ఒక లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాం. సో ఇక్కడ లెఫ్ట్ లేన్కి వచ్చి ఈ ICCC సైడ్కి మీరు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రతి ప్లేస్లో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుసుకొని పోలీసు వారి సూచనలు కూడా మీరు పాటించాలని కోరుతున్నాను.